ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక్కసారి వ్యూవర్స్ కి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మినిట్ టు మినిట్ మనం అయితే అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. మొదటి రౌండ్ నుంచి కూడా మీ అభ్యర్థి ఆధిక్యంలోనే ఉన్నారు. ఇప్పటికీ 7 రౌండ్ల వరకు పూర్తయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 6వ రౌండ్ వరకు 15,589 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన మొదటి అంజలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మూడో స్థానానికి బీజేపీ పడిపోయింది. మొదటి నుంచి కూడా బీజేపీ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా పెరగట్లేదు. ఇప్పటి వరకు మనం తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. 89,338 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వస్తే 69,719 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చింది. 9,623 ఓట్లు మరి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమే అయిందన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. తొలి వెలుగు స్క్రీన్ మీద గాంధీ భవన్లో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలతో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్కి సంబంధించిన ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ధూమ్ధామ్గా ఇక ఇండోర్ స్టేడియం వద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద నవీన్ యాదవ్ గెలుపు సంబరాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ హనుమంతరావు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులతో కూడా గాంధీ భవన్లో సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.